హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మనం బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలకి కనుక ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్గా నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఈ పిజ్జా చేసుకోవడానికి 3 బ్రెడ్ స్లైసెస్ అనేవి సరిపోతాయి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా సిజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 3 బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 3 ఎగ్స్ని బీట్ చేసుకోండి. దీనికి 3 ఎగ్స్ సరిపోతాయండి. ఈ 3 ఎగ్స్ని ఇట్లా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి, మిరియాల పౌడర్. దాన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిజ్జా సాస్ని చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ ఆర్గానో వేసుకోండి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులోకి బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలండి. ఇది పిజ్జా రెడీ చేసుకునే ముందు మాత్రమే వేసుకోవాలండి. ముందుగా వేసేసుకుంటే బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది. సో మీరు పాన్ పెట్టుకునే ముందు ఈ బ్రెడ్ ముక్కలను అనేది వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని అందులో వేసుకోవాలి. దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. రౌండ్గా పిజ్జా షేప్లో స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దానిపైన కొద్దిగా చీజ్ యాడ్ చేసుకోండి. చీజ్ క్యూబ్ని గ్రేట్ చేసి వేసుకోండి. దానిపైన పిజ్జా సాస్ని యాడ్ చేసుకోండి. మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ సాస్ని యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన చీజ్ యాడ్ చేసుకోండి, గ్రేట్ చేసేసుకోండి. చీజ్ ఎక్కువ వేసుకోండి. చీజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది పిజ్జా. ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు దానిపైన క్యాప్సికమ్ పెడుతున్నానండి. టమాటో యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఈ పిజ్జా. మీరు ట్రై చేయండి. పిల్లలకి ఒకసారి ఇలా పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేయమని అడుగుతారు మిమ్మల్ని. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు చీజ్ యాడ్ చేస్తున్నానండి. దానిపైన చీజ్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే దాన్ని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి దాన్ని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. చక్కగా కుక్ అవుతుందండి. 15 మినిట్స్ అయిపోయింది. నేను మూత తీసి చూసారు కదా, పిజ్జా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని స్లోగా నేను చూపించే విధంగా తీసుకోవాలండి. మనం దోశను ఎలా తీస్తామో అలా స్లోగా తీసుకోవాలి. మీరు ఫాస్ట్గా తీసినట్లయితే అది బ్రేక్ అయిపోతుందండి. స్లోగా తీసుకోండి. ఈ విధంగా స్లోగా తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
చూసారు కదా పిజ్జా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఇప్పుడు దాన్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. నాకు 8 పీసెస్ వచ్చాయండి. క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పిజ్జా అనేది. పిజ్జా థిక్నెస్ కూడా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి. అంతేనండి, యమ్మీ యమ్మీ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.